మళ్ళీ షష్టగ్రహ కూటమి రాబోతుందా? అంటే మళ్ళీ కరోనా ఏమైనా వచ్చేస్తుందా? మనం ఇటు నుంచి రాబోయే రోజుల్లో ఇంట్లో నుంచి బయటికి రాకూడదంటారా? 10th ఇంటర్ డిగ్రీ లేక చదవకుండానే ఒక 2 ఏళ్ల పాటు మీరు అందరూ పాస్ అయిపోతున్నారా? కల్కి సినిమాలో లాగా ఏమన్నా మారిపోతుందంటారా? చూద్దాం. ఈరోజు మనం ఈ వీడియోలో షష్టగ్రహ కూటమి అనేది మార్చి 29, 30 ఈ తేదీల్లో ఏర్పడబోతుంది. ఇది ఏర్పడడం వల్ల రకరకాలుగా ఉంటుందని చాలామందికి చెప్తున్నారు. అయితే షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఎందుకు అలా ఉంటుందంటే, ఎప్పుడైనా సరే ఒక గ్రహం అనేది ఒక రాశిలో ఉన్నప్పుడు దాని సొంత ఫలితాలను ఇస్తుంది. అలాగే ఇంకో గ్రహం యాడ్ అయినప్పుడు ఆ గ్రహం మధ్య ఉన్న రిలేషన్ బట్టి ఫలితాలు వస్తాయి. ఇంకో గ్రహం యాడ్ అయినప్పుడు ఇంకోలా ఉంటాయి. అందుకని మనం మనుషులను చూస్తూ ఉంటే రకరకాలుగా ఉంటారు. కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది, లగ్జరీ పిచ్చి ఉంటుంది, కొంతమందికి ఉండదు. కొంతమంది భార్యలు భర్తను లెక్క చేస్తారు, కొంతమంది లెక్క చేయరు. కొంతమంది చూడండి భార్యలను రాణిలా చూసుకుంటారు, కొంతమంది రోజు పడేసి కొడుతూ ఉంటారు. కొంతమందికి శృంగార సుఖాల మీద విపరీతమైన ఆసక్తి, అక్రమ సంబంధాలు, మనం బతుకు జెండాలు జట్కా బండి ఇలాంటి ప్రోగ్రాంలు చూస్తుంటే ఒకటి పెళ్ళం ఇంకొకటితోటి, ఒకటి మొగుడు ఇంకొకరితోటి, ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు, బద్ధకం, యాక్టివ్గా ఉండడం, రాజకీయాల మీద ఆసక్తి, ఏదో సాధించాలని. మనం స్పైడర్ సినిమాలో విలన్ చూస్తాం, అడిగి శవాలు వస్తే తప్ప అన్నం తినబుద్ధి అవ్వదు. ఇలాంటి రకరకాల పిచ్చి అనమాట. టెర్రరిజం, మతోన్మాదం, గోండాయిజం. కొంతమంది నాకు నేనే గొప్ప, నాకు అన్నీ తెలుసు. కొంతమంది అసలు చాలా ధైర్యంగా ఉంటారు, దీన్ని లెక్క చేయరు, ఎక్కడ పడితే అక్కడ అడవుల్లోకి తిరిగేస్తారు. కొంతమంది చీకటి పడితే బయటికి రావాలంటే భయం, ఇంట్లోనే నన్ను ఏది తప్ప ఎవరిని కించపరచడం కాదు, మా ఇంట్లో దెయ్యం ఉంది, నన్ను రాత్రి నొక్కేసింది, లేకపోతే నాకు కనపడింది, ఇలా అనమాట. అదే ఇంట్లో ఉన్న ఇంకొకరికి అది కనపడదు అనమాట. అంటే అక్కడ ఉందా లేదనేది ఇక్కడ క్వశ్చన్ కాదు. అంటే రకరకాల ఎమోషన్స్, రకరకాల మాటలు రకరకాలుగా ఉండడం, ఇదంతా కూడా గ్రహాల మధ్య ఇంట్రాక్షన్ ఉన్నప్పుడు. అంటే 2 గ్రహాలు, 3 గ్రహాలు, 4 గ్రహాలు పెరిగే కొద్దీ కూడా మనిషి రకరకాలుగా మారిపోతాడు. మనం చూస్తూ ఉంటాం, బయటికి చాలా మంచిగా కనిపించిన వ్యక్తి లోపల పెళ్ళాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడు. అంటే ఏంటంటే అది అంతా కూడా వాళ్ళలో ఈ గ్రహాల ఇంట్రాక్షన్ వచ్చే సైకోయిజం అనమాట. ఇలా ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు ఖచ్చితంగా మనుషుల్లో ఒక సైకోయిజం అనేది వచ్చేస్తుంది అనమాట. కరోనా వచ్చింది పోయినసారి షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు అని. కరోనా ఏమీ పైనుంచి రాలేదు, ఒక ల్యాబ్లో కనిపెట్టారు, దాన్ని వదిలేశారన్నారు. అంటే ఒక దేశాన్ని నాశనం చేసేయాలి అన్న ఆలోచనలు ఇలాంటి ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అది మన దాకా చాలాసార్లు, అంటే మనం పుట్టిన కానించి ఇప్పటి వరకు మనం పుట్టకముందు ఈ షష్టగ్రహ కూటములు ఏర్పడలేదా అంటే ఖచ్చితంగా 5-6 ఏళ్ళకో, 3 ఏళ్ళకో, 4 ఏళ్ళకో ఏర్పడతానే ఉంటాయి. అయితే అదేంటంటే అక్కడే ఆగిపోద్ది, ఒక కంట్రోల్లోనో కంట్రోల్లోనో అప్పుడప్పుడే కంట్రోల్ తిప్పి వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఈసారి ఏంటంటే పోయినసారి కన్నా విచిత్రం, ఈ షష్టగ్రహ కూటమిలో సాత్విక గ్రహాలు చంద్రుడు, బుధుడు, రవి, శుక్రుడు వీళ్ళందరూ సాత్విక గ్రహాలు. అత్యంత పాపగ్రహాలైన రాహువు, శని కూడా ఉన్నాడు. ఎప్పుడైనా సరే రాహు ఒక గ్రహం కలిస్తేనే, మన జాతకంలో రాహు ఒక గ్రహంతో కలిశాడంటే మనకి కొంతవరకు రకరకాలుగా ఉంటుంది. ఇన్ని గ్రహాలతో రాహు కలిసినప్పుడు ఖచ్చితంగా ఇంకా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ జరిగే దేనికైనా సరే మనిషే కారణం, మనిషి వల్లే ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది. మనిషి నాశనం చేయాలనుకోవడం వల్లే నాశనం అయిపోతుంది. ఏదైనా సృష్టించినా మనిషి, నాశనం చేసినా మనిషి. అంటే అతనికి మనసులో ఉండే సైకోతనం, లేకపోతే అతనికి వచ్చే ఇబ్బందులు, అతని మానసిక స్థితి, ఇదంతా డిసైడ్ చేసేది గ్రహాలు. కాబట్టి షష్టగ్రహ కూటమి ఏర్పడడం వలన మనిషి రకరకాలుగా ప్రవర్తించడం వలన మనకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో రెస్ట్రిక్షన్ రావచ్చు, లేకపోతే కొరతలు రావచ్చు, ఆహార కొరతలు రావచ్చు. ఇవన్నీ కూడా మనిషి సృష్టించేయే. మనిషి చేసిన పనుల వల్ల వాతావరణంలో కూడా మార్పులు వస్తున్నాయి. ఈ షష్టగ్రహ కూటమి వల్ల అలాంటివే వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం మీ రాశిని బట్టి మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశి వారికి షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ అనేది 2 నెలల పాటు 12వ స్థానంలో ఉంటుంది. 12వ స్థానంలో ఉన్న ఎఫెక్ట్ అనేది 6వ స్థానాన్ని చూపిస్తుంది. అంటే 12వ స్థానంలో 6 గ్రహాలు ఉండడం వలన ఆ హౌస్ ఇంకా ఏంటంటే యాక్టివ్నెస్ అనేది పోతుందన్నమాట. ఆ హౌస్ చనిపోతుంది. అంటే ఏంటంటే సన్యాసం తీసుకుంటుంది, తన ఇవ్వాల్సిన ఫలితాలను ఇవ్వలేదన్నమాట. ఇక దీనివల్ల మేషరాశి వారికి ఏమైపోతుందంటే 12వ స్థానం అనగానే ఏంటంటే ఖర్చు అనమాట. అసలు ఎందుకు ఖర్చు అయిపోతుందో, ఏమవుతుందో తెలియదు అనమాట. ఎక్కడి నుంచో దాచుకున్నాయి కూడా ఖర్చు అయిపోవడం ఎక్కువగా అయిపోతుంది. ఏమి ప్రాబ్లం వస్తుందో తెలియదు. హాస్పిటల్ కావచ్చు, లేకపోతే ఏదో ఒక ఇబ్బందుల వల్ల ఎక్కువ శాతం ఈ ఖర్చు అనేది ఎక్కువగా అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. దీంతోపాటు
ప్లెజర్స్, కోరికలు ఇవి ఇంతవరకు పోన్లే వదిలేద్దాంలే, మనం ప్రేమించిన వాళ్ళు కావచ్చు, మనం ఇష్టపడిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ వదిలేద్దాం, మనం వద్దన్నప్పుడు కాదు, వదలకూడదు. మనం ఎలా ఒక ఉన్మాదం అనమాట. వాళ్ళని ఎలా అయినా సరే దక్కించుకోవాలి, వాళ్ళతో మ్యారేజ్ చేసుకోవాలి, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. ఒక సైకోతనం మేషరాశిలో ఉన్న వాళ్ళందరికీ ఇది వస్తుందా అంటే అలా అని కాదు. కానీ ఎవరికైతే కొంతవరకు ఈ కాంబినేషన్లు ఉంటాయో, రాహువు శుక్రుడు శని, రాహువు శుక్రుడు శని, లేకపోతే రాహువు శుక్రుడు చంద్రుడు, ఇలా ఈ రాహుతో శని శుక్రుడు కాంబినేషన్తో కలిసి మిగతా గ్రహాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ షష్టగ్రహం ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఒక్కసారిగా ఫారిన్లో ఉన్న వాళ్ళకి ఏదో సెటిల్మెంట్ అయిపోద్ది, అంతా బాగుంటుంది అనుకున్న వాళ్ళకి 12వ స్థానం అనేది ఫారిన్ సెటిల్మెంట్ చూపిస్తుంది కాబట్టి పరిస్థితులన్నీ ఒకసారిగా రివర్స్ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఎవరైతే టెంపుల్స్ కట్టించడం, పెద్ద పెద్ద చారిటీ పనులు చేస్తారో వాళ్ళకి వేరే వాళ్ళ వల్ల విపరీతమైన ఇబ్బందులు, వాళ్ళు చేసే ఇక్కడ ఏంటంటే మంచి జరగకూడదు కదా, మంచి కార్యక్రమాలకు అడ్డు తగలడం, వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడడం మేషరాశి వాళ్ళు జరిగే అవకాశం ఉంటుంది. ఇక మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా, ఎన్ని తెలివితేటలు ఉపయోగించినప్పటికీ కూడా పైకి ఎదగాలని మన శ్రమ అంతా వేస్టు, ఎనర్జీ అంతా వేస్టు, నీతిగా న్యాయంగా ఉన్న వాళ్ళం కిందకి వెళ్ళిపోవడం, పనికిమాలిన పనులు చేసేవాళ్ళు ఏదో పనులు చేసేవాళ్ళం పైకి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ కూడా మేషరాశి వారిని బాగా కుంగర తీసే అవకాశం ఉంటుంది. అయితే మేషరాశిలో జన్మించి ఏదైతే మీకు ఈ గ్రహాలకు సంబంధించిన కాంబినేషన్ ఉంటాయో వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది తప్ప మిగతా వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి వల్ల మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఎక్కువ శాతం డే టు డే లైఫ్లో అనారోగ్య సమస్యలు, అలాగే డబ్బుకు సంబంధించి విపరీతమైన ఖర్చు ఉంటుందన్నమాట. ఇలాంటి కూటములు ఏర్పడినప్పుడు స్పిరిచువల్ గ్రోత్కి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే పక్క మత వాళ్ళని కంపేర్ చేయకూడదని అందరూ అంటారు. కానీ ఏంటంటే మనం కూడా అట్లీస్ట్ 1 అవర్ ఏదో ఒకటి మనకు నడుస్తున్న దశకు సంబంధించిన మంత్రము, మన లగ్నాధిపతికి సంబంధించిన మంత్రము, ఏదో ఒక దాన్ని రోజు ఒక 1 అవర్ మంత్రం చదవడం. అంటే మన వాళ్ళు ఏంటంటే పూజ సామానం కడగడానికి 1 గంట, అవన్నీ అలంకరించడానికి 1 గంట పెట్టి అక్కడ కూర్చుని ఆఖరికి దేవుడి ముందు మాత్రం 2 నిమిషాల్లో దండం పెట్టేసి నైవేద్యాలు పెట్టేసి గిరగిరా గంట కొట్టేస్తారు. అలా కాదు, కూర్చుని ప్రశాంతంగా మీరు దేవుడికి ఏమి పెట్టక్కర్లేదు. మీరు పెట్టే పువ్వులు ప్రసాదాలు ఆయన ఏం తినడం, అది మన మనసు ఆనందం కోసం చేసేవే. కానీ ఆయనకి కావాల్సింది ఏంటంటే మనం పూజించడం, మా మంత్రాన్ని చదవడం, స్పిరిచువల్గా మెడిటేషన్ లాగా చేసుకోవడం, రోజు ఒక 1 అవర్ మంత్రం చేయడం వలన స్పిరిచువల్గా బాగా ఎదగడానికి షష్టగ్రహంలో చాలా అవకాశం ఉంటుంది. ఇంతవరకుతో కంపేర్ చేస్తే ఇప్పుడు మనం చేసే మంత్రాలు, మనకి ఏ దోషాలు ఉన్నా ఆ దోషాలని పోగొట్టడానికి మనం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా పనిచేస్తాయి అన్నమాట.